ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషార్థంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురు శుక్రులు ఇద్దరూ కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను పొందుతారు జాతకుడు అనేది తెలుసుకుందాము. శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు ఈ రెండు గ్రహాలు కలిసి ఒక రాశిలో ఉండడం అనేది పాజిటివ్, నెగిటివ్ రెండు ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్గా మనం చూడాల్సి ఉంటుంది. గురువు దేవతలకి, బృహస్పతి దేవతలకు గురువు, అలాగే శుక్రుడు రాక్షసులకు గురువు. అయితే ఇద్దరు కూడా ఆచార్య స్థానంలో ఉన్నారంటే ఒక గురువు యొక్క స్థానంలో ఉన్నారు. ఇటువంటి రెండు గ్రహాలు కనుక కలిసి ఉన్నట్టయితే వారి యొక్క కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది మనం కొంత పరిశీలించాల్సి ఉంటుంది. గురువు విద్యకి, ఆచారాలు, శాస్త్రాలు, ధర్మాలు వీటిని పాటించడము, వాటి పట్ల అనురక్తి ఇలాంటి వాటిని తెలియచేసేటువంటి గ్రహము. అదేవిధంగా సంతానకారకుడు, ధనకారకుడు, శుభకార్యాల కారకుడు, వివాహం అనేది నిలబడాలి, సజావుగా సాగాలి ఆ బంధము అంటే గురువు యొక్క దృష్టి అనేది చాలా ముఖ్యము. అలాగే గురువు యొక్క బలము. అదేవిధంగా మంచి నడవడిక, పెద్దల పట్ల గౌరవము, సద్భావనలు, అలాగే మంచి ప్రవర్తన ఇవన్నీ సూచించేటువంటి గ్రహం గురువు. అదేవిధంగా గురువు ఎక్స్పాన్సివ్ ప్లానెట్ అంటే తాను ఏదైతే ఒక పోర్ట్ఫోలియోని తీసుకుంటాడో అందులో వృద్ధిని తెలియచేసేటువంటి గ్రహం గురువు. అయితే గురువు ఇచ్చేటువంటి నెగిటివ్ షేడ్ ఏంటి అని కనుక చూసినట్టయితే, ఎప్పుడైతే గురువు అనుగ్రహం వలన విద్య అనేది వస్తుందో మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాము. అంటే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, లా కావచ్చు, ఏదైనా సరే ఒక ఎడ్యుకేషన్ అనేది వచ్చిన తర్వాత అందులో గ్రో అవుతూ ఉండడము, దానివలన వీరికి తెలియకుండానే కొంత ప్రైడ్ అంటే దశనహంకారము అంటాం. అంటే తనకు ఉన్నట్టు విద్యని చూసుకుని కొంత అహంకార ధోరణి, ఎదుటి వ్యక్తిని చులకన చేసేటువంటి ధోరణి ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారిప్పుడు కూడా మంచి నడవడిక, మంచి అలవాట్లు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు గురువు యొక్క అనుగ్రహం వలన. ఇక శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే భోగాల్ని, విలాసాలని కోరుకునేటువంటి ప్లానెట్ శుక్రుడు. వివాహానికి, ప్రేమ సంబంధాలకి కారకుడైనటువంటి గ్రహము శుక్రుడు. అదేవిధంగా లగ్జరీస్ని ఇష్టపడటము, లగ్జూరియస్ కార్స్లో ట్రావెల్ చేయాలని కావచ్చు, ఎప్పుడు కూడా మంచి దుస్తులు ధరించడము, అట్రాక్టివ్గా కనపడాలి అని అనుకోవడము, ఆపోజిట్ సెక్స్ని ఆకర్షించడము ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి లక్షణాలు. అదేవిధంగా అడిక్షన్స్, వ్యసనాలు, ముఖ్యంగా తాగుడు, ఆ వ్యసనానికి ఎక్కువగా వీరు అలవాటు పడటము ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి కారకత్వాలు. వివాహమైనా కానీ పరస్త్రీతో సంబంధము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలు. అదేవిధంగా శుక్రుడు మంత్ర విద్యకి కూడా కారకుడు. గురువు కంటే కూడా శుక్రుడు అనుగ్రహం ఉన్నప్పుడే మంత్ర విద్యల్లో వాళ్ళు బాగా రాణిస్తారు, మంత్రసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి రెండు భిన్నమైనటువంటి కారకత్వాలు కలిగినటువంటి గ్రహాలు కలిసి ఉన్నట్టయితే ఒక రాశిలో ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనేది మనం కొంత స్టడీ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా గురు శుక్రుల కలయిక అనేది భోజన ప్రియులను చేస్తుంది. అలాగే భోగ విలాసాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి కెరియర్లో ఉంటారు, అటువంటి జాబ్స్లో ఉంటారు, సివిల్ సర్వెంట్స్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్గా కావచ్చు, ఇటువంటి సివిల్ సర్వెంట్స్గా రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే వారి యొక్క మాటల్లో, ప్రవర్తనలో కొంత తమ గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడము, సోత్కర్ష అంటాము. అంటే తమ గురించి తాము ఎక్కువగా చెప్పుకునేటువంటి ఒక ధోరణి ఉంటుంది, వారి మాటల్లో కూడా అది ధ్వనిస్తూ ఉంటుంది. సాధారణంగా గురు శుక్రుల కలయిక అనేది మ్యారిటల్ లైఫ్కి కొంతవరకు ఎక్కువ సమస్యలు ఇచ్చేటువంటి కాంబినేషన్గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాలపురుష చక్రంలో గురువు 9th హౌస్ అయిన ధనస్సుని, 12th హౌస్ అయినటువంటి మీనాన్ని ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఆ రెండు రాశులకి ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే కాలపురుష చక్రంలో మేషం అనేది 1వ స్థానం అవుతుంది. 9వ స్థానం కావచ్చు, 12వ స్థానం కావచ్చు, ఇది భోగ విలాసాలు, అలాగే సంసార జీవితము వీటికి విభిన్నమైనటువంటి కొన్ని అంశాలు. అదేవిధంగా శుక్రుడు కారకత్వాలు తీసుకున్నట్టయితే కాలపురుష చక్రంలో 2nd హౌస్కి, 7th హౌస్కి అధిపతి అవుతాడు. 2nd హౌస్ అనేది ఫ్యామిలీని సూచిస్తుంది. ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ మెంబర్స్ పట్ల వీరికి ఉన్నటువంటి సంబంధము, ఫ్యామిలీ పట్ల వీరికి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఇవన్నీ సూచించేటువంటి హౌస్ 2nd హౌస్. 7th హౌస్ కూడా మ్యారిటల్ లైఫ్ని, జీవిత భాగస్వామితో ఎంతవరకు వీరు సుఖంగా ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అని తెలియజేసే హౌస్ 7th హౌస్. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్, క్వైట్ ఆపోజిట్
పోర్ట్ఫోలియోస్ ఇవి. ఇటువంటి గ్రహాలు ఒక చోట ఉండడం వలన ముఖ్యంగా గురువు ఎప్పుడైతే శుక్రుడితో కలుస్తారో ఎంత కాదన్నా వారి యొక్క వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆ కారణంగానే వారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఇక శుక్రుడు ఎప్పుడైతే గురువుతో కలిసి ఉంటాడో గురువు ఏ కారకత్వాన్ని కలిగి ఉన్నాడో వాటిని ఎక్కువగా దెబ్బతీస్తాడు. ఉదాహరణకి నైసర్గికంగా గురువు పుత్రకారకుడు. గురు శుక్రుడు కలయిక ఉన్నప్పుడు వారికి సంతానం ఉంటుంది, వారు కూడా బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తారు. కానీ తమ ఆశయాలకు అనుగుణంగా తమ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఉండేటువంటి పిల్లలుగా ఉండడం వలన వారి వలన వీరికి కొంత మనశ్శాంతి తక్కువగా ఉండడం, మనస్తాపం కలుగుతూ ఉండడము, తరచూ కృంగిపోతూ ఉండడము, ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వారి యొక్క విద్యను కూడా కొంతవరకు దురుపయోగం చేయడము. ఉదాహరణకి తమ వద్ద ఎవరన్నా చదువుకుంటున్నా, పిహెచ్డి చేస్తున్నా తమ యొక్క పర్సనల్ గ్రడ్జ్ వలన వారికి ఎక్కువగా సమస్యను కలిగిస్తూ ఉండడము, ఇటువంటివి కూడా మనం చూసేటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ గురు శుక్రుల కలయిక ఉన్నప్పుడు తమ యొక్క విద్య, ఆ పాండితి ప్రకర్ష వీటి వలన అవతల వ్యక్తులకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే దుబారా ఖర్చులు కావచ్చు, ధనాన్ని ఖర్చు చేయడము, విలాసాల కోసం ధనం ఖర్చు చేయడము, ఇవన్నీ కూడా వారి యొక్క నైసర్గికంగా వారి యొక్క మనస్తత్వంలో ఉంటుంది. ఇక లాయర్ వృత్తిలో ఉన్న వారికి, డాక్టర్స్కి ఈ కాంబినేషన్ అనేది చాలా మంచిది, అందులో బాగా రాణిస్తారు. సాధారణంగా గురు శుక్రుల కలయిక అనేది మంచి వెల్త్ని అంటే ధన సంపదలను ఇచ్చేటువంటి కాంబినేషన్గానే చూడాల్సి ఉంటుంది. 4th హౌస్లో ఉదాహరణకి ఉన్న 4th లార్డ్తో సంబంధం కలిగి ఉన్న గురువు కానీ శుక్రుడు కానీ 4th లార్డ్ అయ్యి కలిసి ఉన్న తల్లితో సత్సంబంధాలు కలిగి ఉండడము, ఇటువంటి ఒక వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారు సోషల్ స్టేటస్ని ఎక్కువగా ఇష్టపడతారు. సొసైటీలో తమకంటూ ఒక స్థానం ఉండాలి, గుర్తింపు ఉండాలి, అందరూ తనని గుర్తించాలి అనేటువంటి ఒక తాపత్రయం వారికి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. దానికోసం వారు ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటారు. అయితే వీరికి కళా హృదయం ఉంటుంది. సంగీతం కావచ్చు, లలిత కళలు కావచ్చు, వీటి పట్ల ఆసక్తి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కవిత్వం కూడా వీరికి కొంతవరకు అబ్బేటువంటి అవకాశం ఉంటుంది. మంచి కవులుగా కూడా గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీరు ధనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. మనీ మైండెడ్ పీపుల్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గురు శుక్రులు ఇద్దరూ కలిసి 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు అని చూసినట్టయితే, ఫస్ట్ హౌస్లో కనుక కాంబినేషన్ ఉన్నట్టయితే సాధారణంగా చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు, తెలివైన వారుగా ఉంటారు, వెల్దీగా ఉంటారు, అంటే సంపన్నులుగా ఉంటారు. మ్యారేజ్ తర్వాత వీరికి సంపద పెరుగుతుంది, వీరి యొక్క అదృష్టం కూడా పెరుగుతుంది. అయితే ఇందాకే చెప్పినట్టుగా కొంత తమ గురించి తమ గొప్పగా చెప్పుకునేటువంటి ఆ నేచర్ అనేది ఉంటుంది, ఆ స్వభావము. ఇక 2nd హౌస్లో కనుక ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే వారికి వాక్శక్తి బాగుంటుంది, వాక్చాతుర్యము, తమ యొక్క మాటల చేత ఎదుటివారిని ఆకర్షించడము, ఒక సభలో మాట్లాడుతుంటే అందరినీ కూడా కట్టిపడేసేటువంటి ఒక మంచి వాక్పటిమ ఉండడము, అలాగే తరచూ వారి యొక్క మాటల్లో స్వోత్కర్ష అంటే తన గురించి తను గొప్పగా చెప్పుకోవడం అనేది ధ్వనిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా గమనించవచ్చు. అలాగే ఫినాన్షియల్లీ అంటే ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. కానీ ఫ్యామిలీలో ఎప్పుడు డిస్టర్బెన్సెస్, కుటుంబ సభ్యుల మధ్య వివాహం అయిన తర్వాత ఎక్కువగా సమస్యల్ని వారు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆస్తి విషయంలో, ధనం విషయంలో, డబ్బు విషయంలో ఎప్పుడూ కూడా తగాదాలు, కోర్టు కేసులు, వీటి వల్ల కొన్ని చిక్కులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 3rd హౌస్లో కనుక గురు శుక్రులు కలయిక ఉన్నట్టయితే ఇది బిజినెస్లో సక్సెస్ని పొందడానికి చాలా మంచి కాంబినేషన్గా మనం చూడొచ్చు. అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో, యాక్టింగ్ ఇటువంటి వాటిలో రాణించడానికి కూడా ఈ కాంబినేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, మార్కెటింగ్ స్కిల్స్ అనేవి బాగుంటాయి. ఇక 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే లగ్జరీస్, కంఫర్ట్స్, భోగాలు, విలాసాలు ఇవన్నీ కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి. చాలా మంచి చదువుతారు, దానికి తగ్గట్టుగానే మంచి హోదా అనేది ఉంటుంది వారికి సమాజంలో, మంచి పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబ్ని చేస్తూ ఉంటారు. వీరి యొక్క తల్లిగారి ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. వారి ప్రవర్తన మీద కావచ్చు, వారి జీవితంలో అభివృద్ధిలో కావచ్చు, వారి యొక్క తల్లి పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితం గడపాలి అనేటువంటి ఒక తపన ఉండే వ్యక్తులుగా ఉంటారు. మంచి కార్లలో తిరగాలి, మంచి దుస్తులు ధరించాలి అనేటువంటి కోరిక ఉంటుంది. 5th హౌస్లో కనుక్కున్నట్టయితే సంతానం అనేది ఉంటుంది. వారు కూడా మంచి చదువులు చదివి అభివృద్ధిలోకి వస్తారు. కానీ
వారు వీరి యొక్క భావాలకు అనుగుణంగా లేకుండా వీరు కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అనేది కలిగిస్తూ ఉంటారు. క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ కాంబినేషను. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో రాణించడానికి కూడా ఈ కాంబినేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. మంత్రజపము ఇలాంటి వాటికి 5th హౌస్లో గురు శుక్రుల కలయిక అనేది చాలా సహాయపడుతుంది. ఇక 6th హౌస్లో కనుక్కున్నట్టయితే కొంతవరకు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు, వైవాహిక సమస్యలు, అప్పుల బాధలు ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గవర్నమెంట్ జాబ్స్లో రాణించడానికి, సివిల్ సర్వీసెస్లో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ కాంబినేషను. సంతానం నుంచి వీరికి తరచూ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. 7th హౌస్లో కనుక గురు శుక్రులు కలిసి ఉన్నట్టయితే వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇద్దరి మధ్య కూడా ఎప్పుడు ఏకాభిప్రాయం అనేది కుదరదు. దానివల్ల వారి యొక్క మ్యారేజ్లో డిసప్పాయింట్మెంట్ అంటే నిరాశ నిస్పృహలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే బిజినెస్లో రాణించడానికి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో రాణించడానికి, ఫారిన్ ట్రావెల్స్ ఉండేటువంటి బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కెరియర్లో రైజ్కి గురు శుక్రుల కాంబినేషన్ అనేది 7th హౌస్లో సహాయపడుతుంది. 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే వారసత్వ ఆస్తి సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి. కోర్టు చిక్కులు ఉంటాయి. తమకు రావాల్సినటువంటి ఆస్తి కోర్టు చిక్కుల్లో ఇరుక్కుపోవడము, దానివల్ల వీరు ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోవడము, ఇటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే చాలా ధార్మికమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. శాస్త్రాలు, పురాణాలు ఇటువంటి వాటి పట్ల మంచి ఆసక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. రిలీజియస్ పర్సన్స్గా ఉంటారు. అంటే దైవభక్తి ఉంటుంది. దైవపరమైనటువంటి కార్యాలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ చేయడంలో చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. తండ్రి యొక్క సహకారం కూడా వీరి జీవితంలో ఉంటుంది. వారి యొక్క ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. తమ ఎదుగుదలలో తండ్రి యొక్క పాత్ర కూడా ఉంటుంది. ఇక 10th హౌస్లో గురు శుక్రులు కనుక కలిసి ఉన్నట్టయితే కెరీర్లో వృద్ధి చెందడానికి చాలా బాగా సహాయపడుతుంది. చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో రాణిస్తారు. సివిల్ సర్వెంట్స్గా రాణించడానికి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్ ఇది. పాలిటిక్స్లో రాణించడానికి కూడా 10th హౌస్లో గురు శుక్రుల కలయిక అనేది హెల్ప్ చేస్తుంది. ఇక 11th హౌస్లో కనుక గురు శుక్రులు కలిసి ఉన్నట్టయితే మంచి సోషల్ స్టేటస్ కలిగి ఉంటారు. సంపన్న వర్గాలతో పరిచయాలు, వాళ్ళతో స్నేహాలు, దానివల్ల సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు, ఒక స్థాయిని కలిగి ఉంటారు. అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్ వీటి వల్ల తరచూ వీరు మనస్తాపానికి గురవుతూ ఉంటారు. మంచి సోషల్ స్టేటస్ని అయితే వీరు కలిగి ఉంటారు. ఇక 12th హౌస్లో కనుక గురు శుక్రులు కలిసి ఉన్నట్టయితే కొంతవరకు ఎడిక్షన్స్ వల్ల ధనాన్ని ఖర్చు చేస్తూ ఉండడము, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కానీ ఎడిక్షన్స్ వల్ల వీళ్ళకి ఎప్పుడూ కూడా ఈ ధనం అనేది ఖర్చు అవుతూ ఉండడము, అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ అఫైర్స్ వీటి వల్ల ఎక్కువగా మనశాంతిని కోల్పోతూ సమస్యను కొని తెచ్చుకుంటూ ఉండడము, ఈ విధంగా ఉంటుంది వీరి యొక్క లైఫ్ స్టైల్. ఇలా గురు శుక్రుల కలయిక ఆ రెండూ కూడా శుభగ్రహాలు అయినప్పటికీ కూడా పాజిటివ్, నెగిటివ్ రెండింటిని ఇచ్చేటువంటి కలయికగానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఏ గ్రహం బలంగా ఉంది, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒక రాశిలో ఏ గ్రహానికి అది మిత్రక్షేత్రం అయింది, అలాగే దుస్థానాధిపతులు కావచ్చు, ఇతర పాపగ్రహాలు కావచ్చు ఈ కలయికను చూస్తున్నాయా అనే దాన్ని బట్టి కూడా మనం ఫలితాలని కొంతవరకు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. గురువు శుక్రుడు ఇద్దరు కూడా పాజిటివ్గా స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అలా కాకుండా గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు నీచలో ఉండడం కనుక జరిగినట్టయితే ఏ గ్రహం అయితే నీచలో ఉందో దానికి సంబంధించినటువంటి ఆ పోర్ట్ఫోలియో రిజల్ట్స్ అనేవి కొంతవరకు ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అలాగే పాపగ్రహాల దృష్టి కూడా ఇచ్చేటువంటి ఫలితాల్లో కొంత ఒడిదుడుకుల్ని అంటే అప్స్ అండ్ డౌన్స్ని కలిగిస్తాయి. ఈ విధంగా గురు శుక్రులు ఇద్దరూ ఉండి ఆ కాంబినేషన్ పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండి గురువుది కానీ శుక్రుడిది కానీ దశ నడుస్తున్నప్పుడు చాలా మంచి ఫలితాలను అనుభవిస్తాడు జాతకుడు. అయితే ఇందాక చెప్పినట్టుగా వివిధ కోణాల్లో ఈ కలయికను మనం పరిశీలించి ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఎటువంటి ఫలితాలని ఇస్తుంది కలయిక అనేటువంటి విషయంలో. ఏది ఏమైనా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్, కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషను గురు శుక్రుల యొక్క కలయిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.